మరి ఎలాంటి ఔషధాలు లేకుండా మనం చెప్పేటువంటి ఆహార పదార్థాల ద్వారానే ఆ సమస్య నుంచి తగ్గించుకోవచ్చు సార్. ఓకే. మరి ఎలాంటి ఆహార పదార్థాలు అంటే సార్ 2 రకాలైనటువంటి పళ్ళు, 4 రకాలైనటువంటి వెజిటబుల్స్, ఓకే. ఒక రకమైనటువంటి సీడ్ విత్తనం ఓకే. రెగ్యులర్గా తరచుగా మనం వాడుకున్నట్లయితే జనరల్గా 100లో 90% పై మందికే ఎలాంటి ఔషధాలు లేకుండా కేవలం ఇవే సరిపోతాయి సార్. ఓకే సార్. సో పళ్ళు అనేసరికి దానిమ్మ పళ్ళు. సో ఈ మధ్య కాలంలో మన అదృష్టవశాత్తు సీడ్లెస్ దానిమ్మ కూడా దొరుకుతున్నాయి. ఓకే. పూర్వకాలం అయితే సీడ్ ఉండే దానిమ్మలు దొరుకుతుండే, మరి నవలడం కష్టము, అది పిప్పి జీర్ణం కావడం కష్టము, ఉమ్మేసేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి మరి దానిమ్మ పళ్ళు సార్, దానిమ్మ పళ్ళు సీడ్లెస్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఓకే. రోజు దానిమ్మ పళ్ళు తినడం, అలాగే నమిలి తినాలి. మళ్ళీ జ్యూస్ లాగా తయారు చేసుకుని తాగడం కానీ అది చేయకూడదు సార్. ఓకే. ఖచ్చితంగా వీలైనంత వరకు ఏదో పళ్ళు లేకపోవడము, పూర్తి వృద్ధాప్యం రావడము, మరి నమలు తీసుకోవడం కష్టంగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు ఉంటే తప్ప వీలైనంత వరకు నేను చెప్పేటివన్నీ కూడా అలాగే తినడం మంచిది సార్. జ్యూస్ రూపంలో ముఖ్యంగా ఇటువంటి కండిషన్స్లో పనికిరాదు, ఓకే. మోషన్ ఫ్రీ కావాలంటే. ఓకే. సో దానిమ్మ పళ్ళని తీసుకోవచ్చు. అలాగే ఆ దానిమ్మ పళ్ళు విత్తనాలు అదే సీడ్లెస్ ఉన్నాయి కదా సార్, అవన్నీ నమిలేసి మింగేసేయచ్చు. ఓకే. దీంతో పాటు ఆరెంజ్, బత్తాయి, ఓకే. కొన్నాళ్ల పాటు మనకు సీజన్లో ఆరెంజ్ పళ్ళు దొరుకుతాయి, కొన్నాళ్ల పాటు బత్తాయి పళ్ళు దొరుకుతాయి. ఓకే. ఏవి దొరికినా పర్లేదు సార్. సో అవి కూడా ఒక పండు కానీ 2 పండు కానీ తినగలిగితే 3 పళ్ళు అని తినచ్చు సార్. ఓకే. సో ఆ లోపల తొనలు తీసేసుకొని తొనల నుండి పైది మాత్రం ఒలిచేసేసి మిగతాదంతా పైన బాగా కోటి ఇది ఉంటుంది సార్, తొక్క, ఆ తొక్క సార్ నమిలేసి తినేసేయాలి సార్. ఓకే. సో ఈ విధంగా తినడం వల్ల కూడా వీటిలో విపరీతంగా ఫైబర్ ఉంటుంది సార్. ఓకే. సో దానిమ్మలో అట్లే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఆరెంజ్, బత్తాయి వీటిలో కూడా విపరీతంగా ఫైబర్ ఉంటుంది సార్.